ఎలా అనిపిస్తుంది మూవీ, ఎలా అనిపించింది పుష్ప? అన్న యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా డిప్యూటీ సీఎం గారి తాలూకు కాబట్టి నేను చెప్తున్నాను, సినిమా అయితే ఫస్ట్ హాఫ్ బ్లాక్ అన్న. ఇన్ని రోజులు వాళ్ళు ఏదో కష్టపడ్డారు అన్న ఇదిలో, ఏదో ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారన్న ఇదిలో చూడడం తప్ప ఏం లేదన్న సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఎట్ట ఉందో, పుష్ప వన్ ఎట్ట ఉందో, పాటకు పాట, దీనికి ఇది ఇస్మా శంకర్ చూసారా, డబుల్ ఇస్మార్ట్ చూసారా, అట్టాగే ఉంది సినిమా. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ మరీ తీసేసి అంత చేసే ఏం ఉండదు అన్న. ఉన్నవాసం చెప్తున్నా కదా, డ్యాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా ఓకే. ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడడం, ఆ రోజు అయితే ఎప్పుడైతే రాజకీయంలో వెళ్ళి ఇచ్చేయడం, అది తప్పన్న. అది అంటే బేసిక్గా అంటే పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తలేదని చెప్పి నెగిటివ్గా చెప్తున్నారా, లేకపోతే మూవీలో నిజంగానే ల్యాగ్ ఉందా? నెగిటివ్ అది ఇది కాదన్న, ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ ఉందన్న, అదైతే వాస్తవం. ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఫస్ట్ హాఫ్లో, ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎట్టా చెప్పాలంటే అన్న, ఇది మన ఎవరైనా ఫస్ట్ హాఫ్ 2 అనగానే, అదే పుష్ప 2 అనగానే ఎవరైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తారు. అది మన దగ్గర అనిపించట్లేదు. అది అంటే ఫస్ట్ హాఫ్ అయితే లాగే అన్న, సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైద్ది సినిమా ఏంటి పరిస్థితి ఏంటి అని. ఫస్ట్ 300 crores క్రాస్ చేసిద్ది అంటున్నారు కదా, ఎన్ని కోట్లు క్రాస్ చేసిద్ది అంటారు? 300 క్రాస్ చేసిద్ది అంటున్నారు. ఇప్పుడు టికెట్ రేట్ ఎంత అన్న? 1000 రూపాయలు చెప్పారు. 1000 రూపాయలు. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా బాహుబలి 1 ఉన్నప్పుడు టికెట్ రేట్ ఎంత అన్న? 5 ఉన్న వాస్తవం అన్న, 150, 100 రూపాయలు ఉండేది. మా అయితే మల్టీప్లెక్స్కి వెళ్తే 200 ఉండేది. అప్పట్లోనే అది ఎంత కొట్టింది, ఇది అంత అమౌంట్ ఎక్కువ ఉంది. ఎందుకు కొట్టదన్న? సింపుల్ కొట్టేసిద్ది అన్న. 1000 రూపాయలు పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? నిజంగా వెరీ హై అమౌంట్ లా కనబడుతుందా మీకు? అదైతే వాస్తవం అన్న. వాడు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్. సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైద్ది అన్న. అదైతే వాస్తవం. బ్యాగ్ కింద పెట్టు. అది చెప్పలేమన్నా. ఇంటర్వెల్ వరకు అయితే కొద్దిగా ల్యాగ్ ఉందన్న సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్గానే ఉంది. అది ప్రస్తుతానికి అయితే సినిమా చూశాను, ఏమైందో ఏంటో నాకేం అర్థం కాలేదు. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైద్ది. అది ఏమనిపించింది పుష్ప 1లో మీకు? అంటే పుష్ప 1కి 2కి కాంబినేషన్ లేదు, అన్నీ కొన్ని బాగానే ఉన్నాయి. ఏంటంటే కొద్దిగా సెకండ్ హాఫ్ చూస్తే, ఫస్ట్ హాఫ్ మరీ తీసే అంత ఇదేం లేదు. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కాబట్టి సినిమా అయితే బాగానే ఉంది. అది సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అర్థమైంది స్టోరీ మొత్తం. లుక్స్ ఎలా అనిపించినాయి, కట్అవుట్ ఎలా అనిపించింది? చెప్పవసరం లేదు. సాంగ్స్ పరంగా ఏం చెప్తారు? అల్లు అర్జున్ గురించి తెలిసిందే కదన్న, స్టెప్స్ గురించి అవన్నీ మాట్లాడ అవసరం లేదు. అది సుకుమార్గా డైరెక్షన్ ఏంటి? డైరెక్షన్ అంటే అన్న, ఇప్పుడు నానక ప్రేమతలో చూసాం, ఇది ఎట్ట ఉండిద్దో దానికి తగ్గట్టు ఉంది. ఓకే, కమింగ్ టు అల్లు అర్జున్ గారు, అంటే ఆఫ్టర్ 3 years తర్వాత వచ్చారు కదా కంబ్యాక్. సో ఎలా అనిపిస్తుంది అల్లు అర్జున్ గారు? అంటే టైమింగ్ ఎలా అనిపిస్తుంది, శారీ లుకింగ్ ఎలా అనిపిస్తుంది? శారీ లుకింగ్ అది ఇది కాదన్న, ఉన్న అతను చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కాబట్టి సినిమా అయితే ఇదన్న వర్తే. సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైద్ది. అది